దుర్మార్గుల మధ్య ఉండి కూడా సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలని కోరుకో. నువ్వు హాయిగా ఉండటం నీ జన్మ హక్కు. ఎవడు నీ వాడు కాదని తెలుసుకో. ఇదే ఆశీర్వాదం. అకారణంగా సుఖంగా ఉండటం అసలైన ఆశీర్వాదం. అందరితో ఉండు, ఎవరు నీ వారు కాదని తెలుసుకో. ఆశీర్వాదం వయసుని బట్టి ఇవ్వటానికి కుదరదు, స్థితిని బట్టి తీసుకోవాలి. 60 సంవత్సరాలు వచ్చిన దానికంటే 20 సంవత్సరాలు వచ్చిన ఆమెకి స్థితి బాగుండి ఉండవచ్చు. ఊరిలో ఒకతని పేరే ఆశీర్వాదం. పేరు ఆశీర్వాదం కాబట్టి పేరు ఆశీర్వాదం, నా జీవితంలో ఏమీ లేదంటా ఉంటాడు ఆ ఆశీర్వాదం. అలాగే 60 సంవత్సరాలు బట్టి 60 సంవత్సరాలు వచ్చిందని ఆశీర్వదించే హక్కు వాళ్ళకేమి రాదు. వాళ్ళ స్థితి, వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళకి ఎవరినైనా ఆశీర్వదించే హక్కు వస్తుంది. లోపల ద్వేష విద్వేషాలు పెట్టుకొని నీకు ఆశీర్వదించే హక్కు ఉండదు. మరకల పడని మనసు ఉండాలి. మనసే లేకపోతే మిగిలేది చైతన్యం. చిన్న పిల్లకి ఉంటుంది మనసు. ఆ మనసు ఉన్న వాళ్ళకే అసలైన స్థితి అనుభవించగలుగుతారు. ఒక్కొక్కళ్ళు మనసుతో కొడుతూ ఉంటారు, ఇంకొకళ్ళు మాటలతో కొడుతూ ఉంటారు, ఇంకొకళ్ళు చూపులతో కొడుతూ ఉంటారు. అన్నీ ఒకటే. ఎలాగా నిన్ను బాధ పెట్టినా అన్ని రకాలు ఒకటే. చెట్టుల్లో అనేక రకాలు ఉన్నట్టు ఒకటి పాకే చెట్టు, ఒకటి గుగురు చెట్టు, ఒకటి పెద్ద చెట్టు, ఇలా అన్నీ ఒకటే కదా. అలాగే నువ్వు ఏ రకంగా నిన్ను ఎవరు ఎలా బాధ పెట్టినా బాధ పడేవాడికి తెలుస్తుంది. చూపులతో బాధ పెట్టినా, మాటలతో బాధ పెట్టినా, కొట్టినా అన్నీ ఒకటే హింస కిందకే వస్తాయి. అన్నీ పోయి గోచె మిగిలిన నువ్వు డెస్టినీ అనుకున్నావా, అదే ఆశీర్వాదం. మంచి చెడు రెండు అంగీకరించావా, అదే ఆశీర్వాదం. కేవలం మంచి జరగాలనుకుంటే నువ్వు బోల్తా పడినట్టే. ఏది జరగాలో అది జరుగుతుంది. ఏది జరిగినా అది నా డెస్టినీ అని తీసుకో. అప్పుడు యు ఆర్ యువర్ డెస్టినీ అవుతావు. ఇది ఎలా నిర్ణయించుకుంటారు? నువ్వే నిర్ణయించుకోవాలి. అంటే శరీరాన్ని నువ్వు వేరుగా చూడగలగాలి. నువ్వు వేరు, నీ శరీరం వేరు. శరీరం ఉండాలి, ఆ ఆలోచన వదిలేయాలి. అదే విశ్వసాక్షి సుఖీభవ. అంటే కర్తాభావన నీకు వదిలేయాలి. తల్లి గర్భంతో ఉన్నప్పుడే తల్లి ఏం చేయట్లేదు, బిడ్డ ఏం చేయట్లేదు. శరీర ధర్మం జరుగుతుంది, జరిగి బిడ్డ బయటకు వస్తుంది. అది శారీరకంగా. నువ్వు వేరు, నీ శరీరం వేరు. వేరుగా చూడటమే సాక్షి భావన. అసలైన సాక్షి